అందరికీ నమస్కారం. కాసేపు క్రితం మరి వైసీపీ నాయకులు చీపురుపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి ఇప్పుల ఆనంద్ గారు ప్రెస్ మీట్ చూడడం జరిగింది. ఏంటంటే గత 5 ఏళ్ళు మరి మా పార్టీ అంటే వైసీపీ పార్టీ మా సత్యనారాయణ గారు నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి పరిచారంటూ కూడా పెద్ద పెద్ద వాక్యాలు కూడా మాట్లాడడం జరిగింది. మరి 100 రోజుల పరిపాలన గురించి 100 రోజులు గడిచినా కూడా నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే ఇస్తానని పథకాలు కానీ ఏవి కూడా అమలు అవ్వలేదంటూ కూడా పెద్ద పెద్ద వాక్యాలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే నేను అడుగుతున్నా, గత 5 ఏళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చారు చెప్పండి. సూటి ప్రశ్న. ఎన్ని రోజులకి మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చారు? తోటపల్లి కాలువను గత 5 ఏళ్ళలో మీరు ఎక్కడైనా పొడుగు తీశారా? సూటి ప్రశ్న. ఎక్కడైనా తీశారా? గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించింది మీరా, వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమా? అదే ఆదర్శ డిగ్రీ కళాశాల నిర్మించింది మీరా, తెలుగుదేశం ప్రభుత్వమా? తోటపిల్ల కాలువ ద్వారా పిల్ల కాలువ ద్వారా నీరిచ్చింది మీరా, తెలుగుదేశం ప్రభుత్వమా? కాబట్టి దయచేసి ఇప్పుల అనంత్ గారు మాట్లాడినప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అయితే మనతో రామకృష్ణ గారు కూడా ఉన్నారు. రామకృష్ణ గారికి మనం తెలుసుకుందాం. గత 5 ఏళ్ళలో చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు చేసిన అభివృద్ధి పనులు ఏంటి? ఈరోజు 100 రోజుల పరిపాలన గురించి ఇప్పులంత గారు మాట్లాడడం జరిగింది. మన వీడియో కూడా మనం చూసాం. దాని మీద మీ కౌంటర్ ఏంటి? అందరికీ నమస్కారం. ఏదైతే మండల పరిషత్ ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ అయిన ఇప్పుల అనంత్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేసి ఉన్నారో అవి నేను పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తున్నాను. ఎందుకంటే 100 పడకల ఆసుపత్రి అనే వ్యాఖ్య చేశారు. 100 పడకల ఆసుపత్రి అసలు మీ ప్రభుత్వంలో ఇదే బొత్స సత్యనారాయణ గారు ఎన్నో సంవత్సరాలు తీసుకొచ్చారు. ఆ 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత ఆ పనులు ఎందుకని మొదలు పెట్టలేదు? మీరు చేసిన పని ఏమైనా ఆసుపత్రికి, చీపురుపల్లి ఆసుపత్రికి సంబంధించిన పని ఏదైనా మీరు చేశారా? ఏ ఒక్కటి కూడా చేయలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడి నుంచి ఎలక్ట్ అయిన మంత్రి మురళి గారు ఆ రోజు ఏదైతే బిల్డింగ్ కట్టి ఏ రోజైతే 30 పడకల ఆసుపత్రి ఏదైతే తీసుకొచ్చారో అదే ఈ రోజుకి కొనసాగుతుంది తప్పితే మీరు వచ్చి చేసింది ఏమీ లేదు. ఇప్పులనంత్ గారు దయచేసి ఈ అంశంలో మీరు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తోటపల్లి కాలువ కూడా పూర్తిలో నేను తీలే 5 ఏళ్ళు గత 5 ఏళ్ళు. ఆ విషయానికి వస్తే తోటపల్లి కాలువ అనేది, తోటపల్లి రిజర్వాయర్ వాటర్ అనేది విజయనగరం జిల్లాకు వచ్చిందంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడ మృణాలి గారు మంత్రిగా ఉండేటప్పుడు మాత్రమే ఈ జిల్లాకి, ఈ నియోజకవర్గానికి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ నీరు వచ్చింది. ఇందులో కూడా ఎటువంటిది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కాలువ పనులు మాత్రమే జరిగాయి. నీరు ఇవ్వలేదు, ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి అనంత్ గారు. కొన్ని పిల్ల కాలంలో తగ్గించడం, నీరు ఇవ్వడం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు జరిగింది. అదే వాస్తవం. అయితే ఇంకో మాట అన్నారు ఈయన ఏంటంటే 25 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాం అన్నారు. ఈ రోజు మీరు చేసిన పనికి మీ గవర్నమెంట్ లో కాంట్రాక్టర్లు భయపడ్డారు. ఎవరు కూడా టెండర్ వేయడానికి ముందుకు రాలేదు. ఆ మాట చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడాలి అనంత్ గారు. అంతే. అక్కడ చూస్తే కోర్టు భవనం, కోర్టు ఏరియా తీసి అధికారిగా ఉంచారు. అది మేము వచ్చి ఇప్పుడు కట్టే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి మేము కట్టే పరిస్థితి వచ్చింది. మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తే మేమెందుకు చేయాల్సిన పనే ఉంది? అది ఒకటి. ఇంకోటి రామకృష్ణ, ఇంకోటి ఏంటంటే రైల్వే బ్రిడ్జి కూడా కళా వెంకటరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత స్పీడ్గా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా కోర్టు భవనం మొన్న కళా వెంకటరావు వచ్చిన తర్వాత శంకుస్థాపన పనులు చేసి స్పీడ్గా జరగడం జరుగుతుంది. కాబట్టి మీ గత 5 ఏళ్ళు కూడా మీరు పనిని మందకోడిగా వ్యవహరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఎటువంటి పనులు నియోజకవర్గంలో చేయకుండా, అభివృద్ధి పనులు చేయకుండా ఈరోజు మేము చేసాము, మేము చెప్పాము. మీరు గత ఎప్పుడు 2014 మీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ చేశారంటే చెప్పని ఒప్పుకుంటాం, కాదనట్లేదు. కానీ గత 5 ఏళ్ళు మాత్రం మీరు ఎటువంటి నియోజకవర్గ అభివృద్ధి పనులు చేయలేదు అనేది అది పక్కా చేయలేదు, వాస్తవం. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఇప్పుడు ఇదే అనంత్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే
రేషన్ డీలర్లు తీసేస్తున్నారు, విఓఏలు తీసేస్తున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేస్తున్నారు, ఉద్యోగులు అమ్ముకుంటున్నారు. అదే కామెడీ అంశం కదా, అది చాలా హాస్యాస్పదంగా ఉంది అసలు ఈ అంశం. ఆ యొక్క సిద్ధాంతం తీసుకొచ్చిందే మీరు. అదే నియోజకవర్గంలో ఎవరు తీసుకొచ్చారు? అలాంటి పద్ధతి, అలాంటి సాంప్రదాయ నియోజకవర్గం పరిచయం చేసిందే మీరు. అది ఈ రోజు మీరు ఆ మాట అనడానికి సరిపోరు అనంత్ గారు. అదే విధంగా మీరు గత 5 ఏళ్లలో డబ్బులు దోచుకున్నారు, శాండ్ అమ్మి దోచుకున్నారు, ల్యాండ్ అమ్మి దోచుకున్నారు, చీపురుపల్లిలో షాపులు అమ్మి దోచుకున్నారు, అక్రమ మైనింగ్ చేశారు, భూములు కొల్లగొట్టారు, మొత్తం అన్ని కూడా చాలా అంశాలు. దయచేసి అనంత్ గారు, మీకు నోరు ఉంది కదా, ఇష్టానుసారంగా మాట్లాడితే మీకు మాకు అయిపోద్ది కదా అనేసి అనుకుంటే చాలా తప్పది. దయచేసి మీరు ఏదైతే ఉండే నిజాలు తెలుసుకొని ఏదైతే అంశం ఉందో దాని మీద పూర్తిగా మీరు అవగాహన తెచ్చుకొని మాట్లాడతారని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి ఆర్ఈసిఎస్ను గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఈసిఎస్ అనేది ఈ స్వతంత్ర సంస్థ అనేది మరి ఏపీపీడీసీఎల్లో కలిపేసి మరి ఈ యొక్క ప్రాంతీయ ప్రజలకి, ఈ చీపురుపల్లి నియోజకవర్గం ప్రజలకి తీవ్రమైన అన్యాయం చేసింది మీ ప్రభుత్వం కాదని అడుగుతున్నాం. ఇప్పుడు అనంత్ గారు చెప్పండి. ఇదే ఆర్ఈసిఎస్ అంశం తీసుకుంటే 2019 వరకు ఏదైతే స్వయం ప్రతిపత్తిగా ఆర్ఈసిఎస్ గా కొనసాగినటువంటి ఈ విద్యుత్ తూర్పు ప్రాంత సంస్థ ఈ 2019 2020 వైసీపీ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సత్యబాబు గారు ఎమ్మెల్యే అయ్యాక, సత్యబాబు గారు మంత్రి అయ్యాక ఈ ఆర్ఈసిఎస్ అనేది ఏపీఈపీడీఎస్ఎల్ లో ఎందుకు విలీనం చేశారు? ఆ రోజు మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు ఎక్కడ చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఉన్న ఆర్ఈసిఎస్ ని ఆ రోజు ఏపీఈపీడీఎస్ఎల్ లో ఆయన పోరాటం చేసి కుప్పంలో ఉన్న ఏదైతే స్వయం ప్రతిపత్తి విద్యుత్ సంస్థని అలాగే ఉంచారు. మీరు ఎందుకు ఇక్కడ కాపాడుకోలేకపోయారు? ఈ రోజే మీరు అనంత్ గారు, ఈ రోజే మీరు ఈ అంశం గురించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఆర్ఈసిఎస్ అనేది ఇక్కడ పోయింది అంటే దానికి కారణం మీరు, మీ ప్రభుత్వ పెద్దలు, ఇక్కడున్న ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళ అలసత్వంతోనే, వీళ్ళ యొక్క ఏదైతే చేతగానంతనంతోనే పోయిందని స్పష్టంగా చెప్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అసలు యాక్చువల్గా ఆర్ఈసిఎస్ ఏపీపీడీఎస్ కల్పించిందే మీరు, అది సడదొప్పిందే మీరు. ఈ రోజు మళ్ళీ ఆర్ఈసిఎస్ కళా వెంకటరావు గారు 100 రోజుల్లో ఇచ్చేస్తారు, తెస్తాం. అది దమ్ము ధైర్యం కళా వెంకటరావు గారికి ఉంది. కంపల్సరీ నియోజకవర్గం ఆర్ఈసిఎస్ తీసుకొస్తారు రాబోయే రోజుల్లో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ నియోజకవర్గంలో కళా వెంకటరావు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది రెండు కూడా ఒక రథంకి 2 చక్రాలాగా రెండు ముందుకు దూసుకుపోతానని కూడా మేము చెప్పగలం. అది ఎట్టి పరిస్థితుల్లో కళా వెంకటరావు గారు నియోజకవర్గం వచ్చిన తర్వాత మరి మిగతా ఇంకేమేమి ఉన్నాయి అభివృద్ధి పనులు అన్నీ కూడా ముందుకు సాగుతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం.